అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నాకు డ్యూటీ లేదు, ఈవినింగ్ ఉంది 4 o'clockకి. అందుకే ఇంకా పొద్దున్న లేస్తేనే మా అత్త టిఫిన్ చేయంటే నాకేమో బ్లౌజులు ఉన్నాయి ఎక్కువ కుట్టేవి, ఎందుకు లేత పప్పన్నం చేస్తా అంటే సరే అనింది. బియ్యం అయితే నానబెట్టినాను. ఇప్పుడు ఇంకా పొయ్యి మీద అయితే అన్నం చేయాలి. చూద్దురండి ఎట్లా చేస్తామో. ఓకే, ఇది మా పొయ్యి. ఇంకా మేమైతే స్టార్ట్ చేస్తాము. చూడండి, అంటే కట్టెల పొయ్యి మీదనే అన్నం చేస్తాము. మామూలుగా కర్రీ కానీ ఏమైనా పప్పు అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా గ్యాస్ మీద పెట్టుకుంటాము. అన్నము, చపాతీ, రొట్టెలు, ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద వంటలు మా చుట్టాలు వచ్చినప్పుడు అట్లా అంతా పొయ్యి మీదనే చేస్తామన్నమాట. ఓకే, ఇంతకుముందు అయితే మేము కిరోసిన్ పోసి అయితే అప్పుడు మాకు దొరికేది. మేము చిన్నగా ఉన్నప్పుడు కిరోసిన్ పోసి అంట పెట్టేవాళ్ళము. బట్ ఇప్పుడైతే అవన్నీ లేవు కాబట్టి మామూలుగా ఏమైనా కవర్స్ ఉంటాయి కదా, మనం ఏమైనా తీసుకొని వచ్చినవి, ఆ కవర్స్ వేసి అయితే పొయ్యి అయితే వెలిగిస్తాము. ఓకే, అంటే మామూలుగా కొంతమంది డీజిల్ అట్లా పోసి పెడతా అంటారు. బట్ మేమైతే కవర్లు ఇంట్లోనే దొరుకుతూ ఉంటాయి కదా, వాటినే ఇట్లా ఇట్లా చేసి అంటిస్తామన్నమాట. ఓకే, అంటే ఇట్లా వెలిగించినా కూడా పైన అంటే ఈ స్మెల్ అదంతా ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు, కట్టెలు బాగా అంటుకునేంత వరకు, స్మెల్ పొయ్యి అంటుకునేంత వరకు పొయ్యి మీద పెట్టకూడదు అనమాట. ఈ స్మెల్ అంతా పొయ్యి ఆ మంట బాగా మండుకున్న తర్వాత డేక్షా పెట్టుకోవడమే. ఓకే, అదో చూడండి ఎంత తొందరగా పొయ్యి అయితే అంటుకేందో. ఇంకా ఇప్పుడైతే పెట్టేయడమే. ఒక్కసారి పొయ్యి అంటుకుంటే ఎంత తొందరగా అయితే అన్నం అయితే ఉడికిపోతుంది తొందరగా. అంటే గ్యాస్ పొయ్యి మీద కంటే తొందరగా కట్టెల పొయ్యి మీదనే వంట తొందరగా అవుతుంది. సరేనా, అన్నము ఎసురు కాగేలోపు మనమైతే పప్పుకు పెట్టుకుందాము. ఇవి మా చేనులో బ్యాల్ అనమాట, అంటే మా పొలంలోనే పండుతాయి. ఓకే, అందుకే ఇట్లున్నాయి బ్యాళ్ళు. ఒక 2 సార్లు వాష్ చేసి వీడియో తీసుకోవాలి సార్. బ్యాల్ కడుక్కున్న తర్వాత పసుపు, తర్వాత కారం, టమాటాలు, తర్వాత కొంచెం చింతపండు, వాటర్ పోసి మనము ఆయిల్ కూడా కొంచెం వేసుకోవచ్చు పొంగుకోకున్నట్లు ఉండడానికి. అంతే, ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టుకోవడమే. అంటే చాలా మంది ఆనియన్ కూడా వేస్తారు పప్పులోకి, బట్ ఏంటంటే నాకు ఆనియన్ పడదు పప్పులోకి వేస్తే, అందుకనే మా అత్త వాళ్ళు నా కోసం ఆనియన్ కూడా వేయరు. అంతలోపు ఇంకా అన్నం కూడా ఎసురు కాగింది, కాగుతా ఉంది. బియ్యం అయితే వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలా అన్నంలోకి. కలిపి కాసేపు ఉడికిన తర్వాత వంచేయడమే. అన్నం ఇంకా తొందరగా అవుతుంది పొయ్యి మీద. మా అత్త ఏమో అరుస్తూ ఉంది మా మామతో. అన్నం అయితే ఉడకబట్టింది. అదో పప్పుకు కూడా విజిల్ వస్తుంది. అక్కడ పొయ్యి మీద కూడా అన్నం రెడీ అవుతుంది. అంతా విత్తిన్ ఒక 1/2 hour లోపు అన్నం పప్పు 2 అయిపోతాయి అన్నమాట. ఓకే,
అంటే కట్టెల పొయ్యి మీద చేస్తే కొంచెం గ్యాస్ సేవ్ అవుతుందని కాదు, ముందు నుంచి మాకు పొయ్యి మీద చేయడమే అలవాటు. అందుకే మా పొయ్యిలు ఇట్లా ఉంటాయన్నమాట. మా అత్త ఇంకా అంటే ఇక్కడ అంతా ఏమంటారు, ఎర్రమన్ను, అది ఏదో అంటారు, దాని పేరు రావట్లేదు. ఇదంతా పూస్తుంది అనమాట. పూసి ఇదంతా అలుకుతుంది పేడతో. పెండ తీసుకొని ఇదంతా అలికి బొట్లు పెడుతుంది. అంతా ఇట్లా బొట్లు పెడుతుంది. లైట్ ఫోక్ సరిగ్గా లేదు, కనిపించట్లేదు. ఇట్లా బొట్లు పెట్టి అంతా రెడీ చేస్తుంది. మొన్న అంతా మా వాళ్ళు బంధువులందరూ దండి మంది ఉండరు కదా, అందుకనే ఎక్కువ ఈడ చేయలేదు, బయట చేసినారు. అంటే ఎక్కువ వంటలు కాబట్టి బయట అయితే చేసినారు. ఇంకా ఈరోజు మేము ఉన్నదే 4 మెంబర్స్ మా ఇంట్లోనూ. మా అత్త, మా మామ, నేను, మా ఆయన, మా పిల్లలు ఉన్నారు 2 చిన్న పిల్లలు. పాప స్కూల్కి పోయింది, చూసినారు కదా ఇంతకుముందు ఎట్లా ఏడ్చి 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 స్కూల్కి పోయింది. రోజు అట్లనే సతాయిస్తుంది. మీ ఇంట్లో కూడా అలానే సతాయిస్తారా పిల్లలు? మా ఇంట్లో అయితే చాలా ఘోరం, చాలా 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 సతాయిస్తుంది మా పాప అయితే పోనని. అంటే మా పాప పోక దగ్గర దగ్గర ఒక 20 days అయింది. ఇంతకుముందు మా అవ్వ చనిపోయినారు కదా, అప్పటి నుంచి అంతకుముందు నుంచే సరిగ్గా పోలేదు. మరి ఇప్పుడు కూడా పోనని ఏడుస్తుంది. అందుకే వాళ్ళ సార్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇంకా రాలేదు మీ పాపని. అందుకనే ఇంకా ఈరోజు ఎట్లన్నా కానీ అని బలవంతంగా పంపించేసినాం మా పాపని. అంటే ఇంతకుముందు బియ్యము, అదే వరి అవన్నీ మేమే మా పొలంలోనే పండిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం, మా మామ కొంచెం మెత్తగైనాడు, అందుకనే చెయ్యట్లేదు. మేమైతే బియ్యం అయితే కొనుక్కుంటాం అనమాట, మామూలుగా పొలంలో వాళ్ళవే, వాళ్ళతో నుంచి తీసుకుంటాము. ఇవి కొత్త బియ్యం కాబట్టి కొంచెం అట్లున్నాగానే ఉంచేసేలా, అట్లయితేనే పొడి పొడిగా అవుతుంది. విజిల్ కూడా వచ్చేసింది పప్పుకు. అన్నం అయితే ఉడికేసింది, వంచిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఓకే, అన్నం అయితే వంచేసినాను. ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా, నల్లగా ఉంటాయి కదా డేక్షాలు, అలాంటప్పుడు ఏం చేయాలంటే అన్నం వంచిన తర్వాత ఇంకా నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు ఉన్నప్పుడే కొంచెం వేడిగా సెగగా ఉన్నప్పుడే మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ తీసుకొని ఒక జగ్గులో అట్లా కింద బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద తీసుకొని ఇట్లా తిక్కాలన్నమాట. అంటే జస్ట్ మనము ప్రెజర్ లేకోకున్నట్ల, స్ట్రెస్ లేకున్నట్ల నార్మల్గా చిన్నగా ఇట్లా తిక్కుకున్నా కూడా నీట్గా అవుతాయి అన్నమాట డేక్షాలు. ఇట్లా తిక్కితే మళ్ళీ తర్వాత మనము అన్నం తిన్న తర్వాత మళ్ళీ అంట్లు తోముతాం కదా, అలాంటప్పుడు మనకి ఏమంత మసి అంటే చేతులు నల్లగా అవుతాయి అట్లా ఏముండదు. నార్మల్గా ఇట్లా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇట్లా చూడండి ఎంత క్లీన్గా అవుతుందో. మళ్ళీ వాటర్లో తడిపి మళ్ళీ దాన్ని ఒకసారి మళ్ళీ నీట్గా తుడిచేసినామనుకో, మనం అస్సలు ఇంకా పొయ్యి మీద చేసినాం అన్నట్టు కూడా ఉండదు. చూడండి, నార్మల్గా మనము గ్యాస్ మీద చేస్తే ఎట్లుంటుందో వైట్గా అట్లుంటుంది అన్నమాట. ఓకేనా?